హాయ్ అండి. ఏంటబ్బా వీడియోలో కొబ్బరికాయ చూపిస్తుంది అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు దొండకాయ కొబ్బరి కర్రీ అయితే చేస్తున్నాను. ఈ మధ్య ఏంటో కొబ్బరితో ఏ కర్రీ చేసినా మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అయిపోతుంది. కొబ్బరికాయ వలవడం కూడా అంత కష్టమేం కాదండి. నేను చూసారా ఎంత సింపుల్గా స్క్రూ డ్రైవర్తో ఎలా చేస్తున్నాను. నేను పక్క వంట చేస్తే వీడియో షూట్ చేస్తుంటే మా గ్రిషిక అల్లరి చూసారా ఎలా చేస్తుందో. ఆ స్టవ్ మీద ఉన్న బర్నర్స్ అవన్నీ పీకి పక్కన పడేస్తుంది. వంట చేసేటప్పుడు నేను వాళ్ళ నా దగ్గర కూర్చోబెట్టుకుని ఎందుకు వంట చేస్తున్నాను, నేను వాళ్ళ విషయంలో చేసిన మిస్టేక్స్ ఏంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నేను చెప్పే ఆ విషయం మీలో ఎవరికన్నా ఒక్కరికన్నా పక్కా కనెక్ట్ అవుతుంది. ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న దొండకాయలు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన దాకా అయితే వేయించుకోండి. వేయించుకున్న దొండకాయలు పక్కకు తీసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు అలానే ఒక దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీ దగ్గర ఉంటే కొన్ని పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకొని టేస్ట్ బాగుండిద్ది. పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది ఒకసారి మిక్స్ చేసుకొని అది వేగిన తర్వాత ఒక చిటికెడంత పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి అయితే వేసుకోండి. కొబ్బరి వేసుకొని కొబ్బరి పచ్చివాసన పోయేంతసేపు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతున్నప్పుడు అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసుకోండి. దొండకాయలు కొబ్బరి మొత్తం మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసేసుకోండి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మీ రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఆయిల్లో అయితే ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దించేసుకోవడమే, ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత కలర్